నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమ్రీన్ ఈరోజు మనం బేగంపేట్ హరిత ప్లాజాలో ఉన్నాము. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ హెచ్ఆర్ మోహన్ స్టేట్ కన్వీనర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. నమస్తే అమ్మా. సార్ ఈరోజు సేఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ సేఫ్ రిజర్వేషన్ అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సో దీనికి ప్రాధాన్యమైన కారణం ఏంటి? దీనికి ప్రధానమైన కారణం ఏంటంటమ్మా, రానున్న రేపు ఎల్లుండి 13th లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కనుక భారతీయ జనతా పార్టీ మరొకసారి ప్రభుత్వంలో వస్తే కనుక ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని నిర్మూలిస్తుంది. భారత రాజ్యాంగం నిర్మూలించబడితే ఖచ్చితంగా రిజర్వేషన్లు అంటూ ఉండవు. ఇది ఒక ఎస్సీ ఎస్టీ బీసీ కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెనుకబడ్డ కులస్తులందరికీ కూడా పెను ప్రమాదంలో పడతారన్న భావజాలాలతో ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడ సేఫ్ డెమోక్రసీ, సేఫ్ కాన్స్టిట్యూషన్ అని పెట్టడం జరిగింది, సేఫ్ రిజర్వేషన్స్ పెట్టడం జరిగింది. దీనికి ప్రాముఖ్యత ఏంటంటే గడిచిన 10 సంవత్సరాలుగా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారు కానీ, నడ్డా గారు కానీ, వాళ్ళతో భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా రాజ్యాంగం మీద పడి కూర్చున్నారు. దానికి ఉదాహరణ మీకు చెప్తా నేను. రైల్వేస్ ప్రైవేటీకరణ అయిపోయినాయి, ఎయిర్లైన్స్, సీపోర్ట్స్, లైబ్రరీస్, ఎల్ఐసీలు, బ్యాంకులు ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ. ఆఖరిగా దేశాన్ని కాపాడే ఉన్నటువంటి మిలిటరీని కూడా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేసినారు. అదే మాదిరిగా నల్ల చట్టాలు తెచ్చి భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రం చేసిన భూములను కూడా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతామని నల్ల చట్టాలు తెస్తే కూడా దానికి రైతులు తిరగబడడం వల్ల వాళ్ళు తూకముడిచినారు. ఈ రకంగా వాళ్ళు వన్ బై వన్ రాజ్యాంగాన్ని తీసేయడానికి ఆల్రెడీ వాళ్ళ కదలిక మొదలైంది. మరొకసారిగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కానీ వస్తే నేను మీ మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ విన్నపించుకుంటున్నా. ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరి మిత్రులందరికీ నేను ఒకటే నా మనవి, ఈసారి మట్టుకు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చే మట్టుకు మనకు రాజ్యాంగం కనుమరుగవుతుంది. మన భవిష్యత్ తరాలు, మన పిల్లలు ఎవరైతే రాబోయే తరాలు వాళ్ళకు ఉద్యోగాలు లేక, వాళ్ళ సమాజంలో సమానత్వం లేక, వాళ్ళకి హక్కులు లేక, వాళ్ళకి మాట్లాడే హక్కులు ఇవ్వక ఇవన్నీ తీసేస్తే మనం వాళ్ళందరికీ వాళ్ళ జీవితాలను నాశనం చేసినట్టు బాధ్యుల్లో మనం ఉంటాం. కాబట్టి యువత కానీ ఎవరైతే ఇప్పుడున్నటువంటి యువత అందరికీ నా సందేశం ఒకటే, మీరందరూ కూడా ఒకటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం మనందరికీ ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి కుటుంబానికి 4 పిల్లల్ని మన గురించి, మన భవిష్యత్తు గురించి, భారతదేశ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి వారి పర్సనల్ లైఫ్ను వాళ్ళు త్యాగం చేసి వాళ్ళ 4 పిల్లల్ని చంపుకొని మనకు రాజ్యాంగం ఇచ్చినారు. ఈరోజు ఆ రాజ్యాంగమే తీసేయాలని మనువాదమైనటువంటి భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ భావజాలైన భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఉన్న మూలాలు ముఖ్యమైందంటే అమ్మా, భారతీయ జనతా పార్టీ మూలాల మొదటి గురువు ఎవరైతే ఈ హెగ్డే వారు కానీ, లేకపోతే ఉన్నటువంటి వారి యొక్క ముఖ్య ప్రాముఖ్యుడు ఆర్ఎస్ఎస్ పుట్టోనికి వచ్చినోడు గోల్వాల్కర్ కానీ, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క మనువాదాన్ని ముందుకు తీసుకురావాలా, హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకురావాలా, ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీకి వాళ్ళకి సమాన హక్కులు ఉండకూడదు, వాళ్ళకి ఎలాంటి స్వేచ్ఛ ఉండకూడదు అని వాళ్ళు ప్రిపేర్ అయిపోయి వాళ్ళకు ప్లాన్గా పోతున్నారు. వాళ్ళని అరికట్టాలంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా, బహుజనులందరూ కూడా ఏకదాటిగా మనం ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు భారతదేశంలో ఇండియాను కూటమి గెలిపిస్తే తప్ప మన బ్రతుకులు ఆగమైతే ఖచ్చితంగా భారతదేశంలో భారతీయ జనతా పార్టీని పొందబెట్టండి. ఇండియా అనే ఉన్నటువంటి యూనిటీని, కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఖచ్చితంగా మన ఈ యొక్క డెమోక్రసీని, ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందమ్మా. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ అండ్ బీజేపీ కానీ ఎవరి సీట్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? అమ్మ నేనేమంటున్నా, ఖచ్చితంగా బీఆర్ఎస్కి అయితే ఏమి ఉండవమ్మా. బీఆర్ఎస్ జీరో. బీఆర్ఎస్కు అది ఏదో మేకపోతు గాంభీర్యం వాళ్ళు వివరిస్తారు తప్ప వాళ్ళు బీఆర్ఎస్ లేదు. ఏమున్నా బీజేపీకి 1 or 2 ఏమో ఉండవచ్చు కాక, మాకైతే ఖచ్చితంగా మాకు సమాచారం ప్రజల్లో క్షేత్రస్థాయిలో మేము పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఖచ్చితమైన సమాచారం ఉంది. 14 to 15 కన్ఫర్మ్డ్ మాకున్నాయి, దాంట్లో అనుమానం లేదమ్మా. మరొకసారి చెప్తున్నామా, ఈ భారతీయ జనతా పార్టీ దయచేసి యువతకు చెప్తున్నా, కులాల మధ్యల కుంపట్లు, మతాల మధ్య మంటలు, ప్రాంతాల మధ్య పగలు, భాషల మధ్య భావోద్వేగాలు ఎక్కబెడుతున్న భారతీయ జనతా పార్టీని, ఆర్ఎస్ఎస్ భావజాల గల భారతీయ జనతా పార్టీని, ఏదైతే మనం అందరిపైన భారతీయ జనతా పార్టీ వర్ణ వ్యవస్థ ఇంతకుముందు ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకొచ్చి మనల్ని బ్రాహ్మణ వైశ్య క్షత్రియ అతిశూద్రిగా మనల్ని ఏ విధంగా అయితే చిత్రీకరించినారో అది మళ్ళీ మొదటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఇమోషనల్ రాజకీయాల్లో పడకండి. దేవుడు అనేవాడు మన అందరికీ ఉన్నాడు, వాళ్ళు తీసుకొస్తే తప్ప మనకు దేవుడు తెలియలేని పరిస్థితుల్లో లేం. కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీని ఎట్టి పరిస్థితిలో ఎంకరేజ్ చేయకండి, మన దేశ భవిష్యత్తును పాడు చేయకండి, మన యువతరానికి రిజర్వేషన్లు లేకుండా చేయకండి అని మీ ఛానల్ ద్వారా
తెలంగాణ ప్రజలందరికీ విన్నపం చేసుకుంటున్నాను. మనం చూస్తున్నట్లయితే ఏమంటారు ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదన్ గారిని టార్గెట్ చేస్తున్నారు మీరు, దానికి వెనుక రీజన్ ఏంటి సార్? టార్గెట్ నేను చేయట్లేదమ్మా, మందకృష్ణ మాదిగ గారే మా మాదిగ జాతిని టార్గెట్ చేస్తున్నారు. ఈరోజు మనువాదాన్ని నెత్తిమెత్తుకొని మా రిజర్వేషన్లు తీసేస్తాము, ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని నిర్మూలిస్తామని వాళ్ళేమో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఓపెన్ ప్రెస్ మీట్లు పెడుతుంటే ఈయన పోయి ఆయన సంకల జొర్రి భారతీయ జనతా పార్టీకి ముసుగు కప్పుకొని మా జాతులను, మా మాదిగ జాతి కానీ ఎస్సీలను ఇలా రిజర్వేషన్లే కనుమరుగే పరిస్థితులు ఉన్నది. ఈయన పోయి ఏబీసీ వర్గీకరణని మా జాతిని తాకట్టు పెడుతున్నాం కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఒకటి. రెండవది, మా పార్టీ టికెట్ల గురించి ఆయన ఎవరమ్మా మాట్లాడడానికి? బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నాడు, భారతీయ జనతా పార్టీ కనోగప్పుకున్నాడు, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని మెచ్చుకొని మెడల మీద తిరుగుతున్నాడు. మరి ఇప్పుడు ఆయనను మెచ్చుకున్నప్పుడు ఆయనతో ఉండు కదా. ఇప్పుడు మా దగ్గర వచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తలేరు అంటే ఉదాహరణ చెప్తున్నా, మా దగ్గర గత ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో మాదిగలకు టికెట్లు ఇచ్చినారు. అప్పుడు నువ్వు అగేన్స్ట్గా మా మాదిగ జాతికి అగేన్స్ట్గా నువ్వు బీజేపీకి సపోర్ట్ చేసినావు. అంటే నువ్వు ఇక్కడ టికెట్లు ఇమ్మంటున్నావు, మళ్ళీ ఓటేమో అక్కడేమంటున్నావు, అంటే మమ్మల్ని మోసం చేస్తున్నావు కదా. ఇదంతా సమాజం గమనిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మందకృష్ణ మాదిగ మాటలను మాదిగ సమాజం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోదు. ఒకవేళ ఒప్పుకుంటే కూడా నష్టపోయేది మాదిగ సమాజమే. ఎందుకు అంటే మళ్ళీ మాకు అనువాదం వస్తుంది. నేను ఒకటి వేషధారణ కూడా వేసినమ్మా, మూతికి ముంత, ముడ్డికి చాట, చెప్పులు తల మీద పెట్టుకుని నడిచే పరిస్థితి మళ్ళీ మా తాతలు, మా ముత్తాలు, మా పూర్వీకులు అనుభవించినవన్నీ మళ్ళీ మొదటికి వస్తాయి. ఏదైతే మా దగ్గర ఎస్సీ కమ్యూనిటీస్లో మా దగ్గర అంబేద్కరిస్టులు ఉంటారు, మా దగ్గర క్రిస్టియన్స్ ఉంటారు, మా దగ్గర ఉన్నటువంటి అంత సోషలిస్టులు ఉంటారు, దళిత్ ఆర్గనైజేషన్, మేము ఎస్సీ డిపార్ట్మెంట్లో. ఈయన కొత్తగా మనువాదాన్ని మా పల్లెల్లో కానీ మా దళిత వాడల్లో కానీ మనువాదాన్ని ఎంకరేజ్ చేసి మనువాదాన్ని స్వాగతం పలుకుతుంది. కాబట్టి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో స్వాగతించరమ్మా, ఆయన తిరస్కరిస్తారు. ఆయన ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మాదిగులు గుణపాఠం చెప్తారమ్మా, ఖచ్చితంగా, దాంట్లో అనుమానం లేదు. సో సార్, ప్రధాని మోదీ గారు రేపు తెలంగాణకు వస్తున్నట్టు మనం వింటున్నాం. సో ఆయన రావడానికి రీజన్ ఏంటి? దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఎన్నికల పండుగ కదమ్మా, ఎన్నికల సీజన్ ఉంది కాబట్టి ప్రచార భాగంగా వస్తున్నారేమో. కానీ నేను మీ మీడియా మిత్రుల ద్వారా, మీ ఛానల్ ద్వారా మోదీ గారికి ఒక మాట చెప్తున్నాను. ముందు తెలంగాణకి మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పిన తర్వాత తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టాలని చెప్తున్నాను. కారణం ఏంటంటే పార్లమెంట్లో 10 సార్లు అన్నాడు ఆయన, మాకు మార్కే బేటేకు పేట్సని కాలే, మాకు మార్కే బేటేకు పేట్సని కాలే అని తెలంగాణను, తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినటువంటి నరేంద్ర మోడీ గారు మీరు ఎట్టి పరిస్థితిలో తెలంగాణకు వచ్చే ముందు, తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టే ముందు ముక్కు నేలకు రాసి తెలంగాణ జాతికి, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పిన తర్వాతే తెలంగాణకు రావాల్సిన అవసరం నీకున్నది. మీరు నిండు పార్లమెంటు మమ్మల్ని అవమానపరిచినారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళ ఆకాంక్షని, తెలంగాణ ఆకాంక్షని సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే దాన్ని ఓర్వలేక నిండు పార్లమెంట్లో మమ్మల్ని అవమానపరిచినందుకు నువ్వు, నీ పార్టీ నాయకులందరూ కూడా తెలంగాణలో క్షమాపణ చెప్పిన తర్వాతనే ఓట్లు అడగాల. మీకు నైతిక విలువ లేనే లేదు ఓట్లు అడగడానికి. ఒకటి. రెండవది, ఎప్పుడు చూసినా తెలంగాణ మీద సౌతి తల్లి ప్రేమ చూపిస్తాడమ్మా. రెండవది ఏంటంటే, ఏదైతే మనకు వైఫికేషన్ వచ్చిందో 2014 తర్వాత మనకు తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ వచ్చిందో ఆ తర్వాత ఏవే ప్రామిస్లు ఇచ్చినాడో మనకు ఒక్కటి కూడా తెలంగాణకి ఇవ్వలేని పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ప్రక్రియ మీ అందరూ చూస్తూనే ఉన్నారు. నరేంద్ర మోడీ గారు మాటలతో మంత్రం చేస్తాడమ్మా. ఆయన భారతదేశానికి చేసింది ఏం లేదు. ఆయన ఎంతసేపు మసిపూసి మారడికాయలు చేస్తాడు తప్ప ఈరోజు జనాలలో ఒక ఎమోషనల్ ఫీలింగ్ తీసుకొచ్చినాడు రామ్ మందిర్ అని. అది తప్ప 10 సంవత్సరాల్లో ఒక్క పనైనా మన తెలంగాణకే కానీ లేకపోతే యువతకు ఉద్యోగాలు వచ్చినాయమ్మా? రాలేదు. ఆయన 2014 ఎలక్షన్లో ప్రతి ఒక్క అకౌంట్లో 15 లక్షలు వేస్తా అని ఆ రోజు ఎన్నికల ప్రచారంలో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినారమ్మా. మరి ఒక్క 15 రూపాయలు వేసినారమ్మా దేశం మొత్తంలో? ప్రతి ఒక్కని అకౌంట్లో 15 లక్షలు అన్నాడు, అది మర్చిపోయినాడు. 2 ఎలక్షన్కి వచ్చినాడమ్మా 2 కోట్లు పర్ ఇయర్. అంటే దాదాపు 10 సంవత్సరాలకి 20 కోట్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలమ్మా. ఒక 20 మందికైనా ఎంప్లాయ్మెంట్ ఇచ్చిరమ్మా? ఇవ్వలేదు. ఇంకొకటమ్మా, కాంగ్రెస్ ప్రభుత్వము ఆ రోజుల్లో ఉన్నటువంటి మన ఇందిరాగాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ అక్కడికి వెళ్ళి మొదలు పెడితే ఇప్పటివరకు కూడా కేంద్రంలో ఎన్నో కేంద్ర సంస్థలు తీసుకొచ్చినారు. లైక్ మన దగ్గర ఉన్నట్టు ఎన్ఎఫ్సి కానీ, ఈసీఎల్ కానీ, సిసిఎంబి కానీ, ఐఎస్టీ కానీ, ఐఎస్సిటీ కానీ, ఎన్జిఆర్ఏ కానీ, బిహెచ్ఎల్ఏ కానీ, డిఆర్డిఎల్ఏ కానీ, ఈ రకంగా చూస్తే కేంద్రంలో సంస్థలన్నిటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్నో స్థాపన చేసింది కాంగ్రెస్ పార్టీ.
ఇతగాడు వచ్చేసి వీటన్నిటి ప్రైవేటీకరణ చేసుకుంటూ ఒక రకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో రిజర్వేషన్లు తీసుకుంటూ పెట్టుబడి వ్యవస్థను తీసుకొచ్చి ఒక మొనార్కీ సిస్టమ్ లాగా ఒక ఆటోక్రసీ సిస్టమ్ ఆటోక్రసీ రాజ్యం తీసుకొచ్చినట్టు ఒక ఏ రకంగా అంటే డిక్టేటర్షిప్ ఈ రకంగా పరిపాలిస్తుంటే ఎవరు అడగటం లేరా, ప్రజాస్వామ్యం లేదా అని నేను మీ మీడియాను కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మొన్న లిబర్టీ ఆఫ్ జర్నలిజం అని ఒక ఇండెక్స్ వరల్డ్ ఇండెక్స్లో ఓపెన్ చేసిరమ్మా, అది రిలీజ్ అయింది. దాంట్లో భారతదేశం 156వ స్థానంలో ఉన్నది. అంటే ఎంత మీ మీడియా మీద కూడా కట్టుదిట్టమైన సెక్షన్లు పెట్టి మిమ్మల్ని ఎంత కట్టుదిట్టంగా మిమ్మల్ని బంధించి మిమ్మల్ని ఏది కూడా మీడియాకి స్వేచ్ఛ ఇవ్వకుండా వాళ్ళు చెప్పిందే ప్లే చేసేటట్టు, వాళ్ళు ఏ డైరెక్షన్స్ ఇస్తే ఆ డైరెక్షనే ప్రజలు చూడేటట్టు 156వ స్థానంలో భారతదేశము ఈ పాత్రికేయ మిత్రుల మీదే 156వ స్థానంలో ఉన్నాం. ఇదే కాకుండా మోడీ చేసినటువంటి ప్రతిదీ కూడా అమ్మ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని అలగదొక్కాలా, బ్రాహ్మణవాదాన్ని పైకి తీసుకురావాలా, డిక్టేటర్షిప్ ఫాసిజం రాజకీయాలు చేస్తున్నాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు దీన్ని అంగీకరించరమ్మా, బిస్కిపోయినారు. ఆయన ఎంతసేపు మాటలతో మూటలు కడతాడు తప్ప పని మట్టుకు చారాన కూడా పని చేయలేదు, భారతదేశానికి చేయలేదు, తెలంగాణకు చేయలేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా బిస్కిపోయినారు. ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీ బొందబెట్టుడు ఖాయమమ్మా. థ్యాంక్ యూ సో మచ్.